హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి కుంకుమ తయారీ ఇంట్లోనే ఈజీగా మనం ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ముందుగా అయితే మనకి కావాల్సింది పసుపు. ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న పసుపు అనమాట. అంటే పసుపు కొమ్ములు తెచ్చి మిక్సీకి వేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ కుంకుమ పౌడర్ అనేది పూజా స్టోర్లో దొరుకుతుంది, లేదంటే కిరాణా స్టోర్లో కూడా దొరుకుతుంది. తీసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ చేస్తున్నారు అనే దాన్ని బట్టి దీన్ని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి మేము ఇంత క్వాంటిటీ చేస్తున్నాము అని చెప్తే ఆ స్టోర్ వాళ్ళే మనకి కట్టిస్తారనమాట. కరెక్ట్గా వాళ్ళు ఇచ్చిందంతా మనం యూజ్ చేసేస్తే సరిపోతుంది. ఈ కుంకుమ పౌడర్ అనేది రాళ్ళ రూపంలో కూడా దొరుకుతుంది, ఇలా పౌడర్లో కూడా దొరుకుతుంది. బట్ పౌడర్ అయితే ఈజీ అని నేను పౌడర్ తెచ్చుకున్నాను. మీరు కూడా పౌడరే తీసుకోండి, సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకి ఇలా పచ్చ కర్పూరం అలాగే ముద్ద కర్పూరం కూడా నేను వేస్తున్నాను. ఇది కుంకుమ పాడవకుండా ఉంచుతుంది, అందుకనే వేస్తున్నాను. పచ్చకర్పూరం ఒరిజినలా కాదా అని తెలుసుకోవాలంటే ఇది ట్రాన్స్పరెంట్గా కనిపించాలన్నమాట. మన వేలు అంటే అవతల వైపు మన స్కిన్ కనిపించిందంటే అది కంపల్సరీ ఒరిజినల్ అని మనం తెలుసుకోవచ్చు. మీరు తెచ్చుకున్నప్పుడే దాన్ని చూసి తీసుకురండి. అలా ఒరిజినల్ తెచ్చుకుంటే మంచిది. ఇది వేయడం వల్ల ఏంటంటే కుంకుమ మనకి 1 year అయినా పాడవకుండా ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని కర్పూరం బిళ్ళలు కూడా వేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి జవ్వాదు. ఇది చాలా మంచి వాసననిస్తుంది కుంకుమకి. పెట్టుకునేటప్పుడు కూడా మనకి ఒక మంచి ఫీల్ కలుగుతుంది అనమాట. అందుకే నేను ఈ జవ్వాదు కూడా వేస్తాను కుంకుమ తయారు చేసేటప్పుడు. ఇది నాకు ముందు అయితే తెలీదు, బట్ మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళందరూ వాడుతున్నారు, నాకు ఇచ్చారు వాడుకోమని. అందుకని నేను ఇది వాడుతున్నాను అప్పటి నుంచి. మనం ప్రతిరోజు సువాసన భరితమైన పూలని అమ్మవారికి పెట్టలేము కదా. సో ఈ మంచి వాసన వచ్చే కుంకుమనైనా అమ్మవారికి అర్చన చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అంటే అది వేస్తున్నాను. నెక్స్ట్ నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె కుంకుమలో వేయడం వల్ల ఏంటంటే నువ్వుల నూనె క్రిమి సంహారిణి అంటారు కదా. అంటే మనం ఆ నువ్వుల నూనె వేసిన కుంకుమని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన కళ్ళ దగ్గర ఎటువంటి క్రిములు, చిన్న చిన్న పురుగులు అలాంటివన్నీ వస్తుంటాయి కదా, అవేవి మనకి హాని చేయకుండా ఉంటుందన్నమాట. మెయిన్గా మనకి కావాల్సింది కుంకుమ పౌడర్, అలాగే పసుపు, నువ్వుల నూనె. ఈ 4 మాత్రం ఆప్షనల్ అనమాట. అవి వేసుకున్నా వేసుకోకపోయినా మీ ఇష్టం, బట్ వేసుకుంటే మంచిది. మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం ముందుగా దంపి పెట్టుకున్న పసుపు, అలాగే పచ్చ కర్పూరం బిళ్ళలు, అలాగే కుంకుమ తయారీ పౌడరు తెచ్చుకొని ఈ 3 వేసేసుకోవాలి. జవ్వాదు కూడా నేను ముందే వేసేస్తున్నాను. అంటే మనకి పౌడర్ రూపంలో ఉన్నవన్నీ మనం ముందే వేసేసుకోవాలి. మనకి కొంచెం తడిగా నూనె కానీ లేదంటే నిమ్మరసం మనం వేస్తాం కదా లాస్ట్లో, అది లాస్ట్లో వేయాలన్నమాట. ముందే వేసామంటే ఈ పసుపులో ఈ పచ్చకర్పూరం, ఈ జవ్వాదు, అలాగే కుంకుమ పౌడర్ ఉంటాయి కదా, ఇవనేవి కలవవు అన్నమాట. తడి ఉండకూడదు. ఫస్టే మనం వీటన్నింటినీ బాగా మిక్సీ చేసేసుకోవాలి. మ్యాక్సిమం మనం 5 or 6 times వేస్తే కానీ మనకి పసుపు కలర్ అనేది ఎలివేట్ అవ్వదన్నమాట. మనం మ్యాక్సిమం 5 or 6 times వేసేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ కుంకుమ తయారు చేసుకునేటప్పుడు లక్షవారం కానీ శుక్రవారం కానీ తయారు చేసుకోకండి, ఎందుకంటే అలా చేసుకోకూడదు. మ్యాక్సిమం బుధవారం చేసుకోండి, లేదంటే ఏకాదశి, పౌర్ణమి అలాంటి మంచి రోజులు ఉంటాయి కదా, అలాంటప్పుడు చేసుకోండి, చాలా మంచిది. ఇంకోటి ఏంటంటే పీరియడ్స్లో ఉండేటప్పుడు స్నానం చేయకుండా ఇలాంటప్పుడు మాత్రం అస్సలు కుంకుమ తయారు చేయొద్దు. ఎందుకంటే మనం ఈ కుంకుమ తయారీ అనేది చేసుకున్న తర్వాత దీన్ని మనం పూజకే ఉపయోగిస్తాం కాబట్టి తయారు చేసుకున్నప్పుడు కూడా మనం పవిత్రంగానే ఉండాలి. ఎటువంటి అంటే కోపంతో, చిరాకుతో అలా కూడా చేయొద్దు. మనం చేసిన పూజ అనేది మరి ఫలించదన్నమాట. మనం ఇంత డెడికేటెడ్గా ఏ పని చేసినా సరే పర్ఫెక్ట్గా చేయాలన్నమాట. నేనైతే అలా అనుకుంటాను. మీరు కూడా అలాగే చేయండి, అలాగే చేయాలని కోరుకుంటున్నాను, అందుకే మీకు చెప్తున్నాను. నెక్స్ట్ అయితే కుంకుమ ఈ కలర్ వస్తే కరెక్ట్గా ఉంటుంది అని మనకు తెలిసిపోతుంది కదా, అప్పుడు మనం మిక్సీ ఆపేసి ఇలా ఆరబోసుకోవాలన్నమాట. ఇలా ఆరబోసేసుకోవాలి. మనకి హీట్ అనేది ఉండకూడదు. హీట్ ఉంటే కుంకుమ త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. హీట్ అవ్వకుండా చూసుకోవాలి.
దీన్ని మనం ఎక్కువగా గాజు సీసాలో గనక, గ్లాస్ జార్‌లో గనక మనం స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ అయినా ఇది పాడవ్వదు. చాలా బాగుంటుంది. మీరు అసలు బయట కుంకుమ అనేదే అసలు తీసుకోరనమాట. ఈ నిమ్మరసం నూనె వేయడం వల్ల ఏంటంటే కుంకుమ అనేది రాలిపోకుండా ఉంటుంది, బాగా అతుక్కొని కరెక్ట్గా ఉంటుంది అనమాట మనం బొట్టు పెట్టేటప్పుడు. ఇదే అండి కుంకుమ తయారీ విధానం. చాలా సింపుల్, ఇంట్లో మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. నేను చేసిన కుంకుమ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.